అస్మద్గురుభ్యో నమః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. భగవానుడు 2వ అధ్యాయంలో కర్మణ్యేవాధికారస్తే అంటూ నీకు కర్మాచరణకు మాత్రమే అర్హత ఉన్నది అని చెప్పిన జ్ఞానయోగాన్ని బాగా స్తోత్రం చేశాడు. జ్ఞానయోగం గొప్పదైతే నన్ను కర్మయోగంలోకి పొమ్మంటున్నావు అని అడిగాడు అర్జునుడు. ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి అనే 3 లక్షణాలు ఉన్నవారికి మాత్రమే జ్ఞానయోగ ప్రవేశార్హత ఉంటుందని, అర్జునుడికి ఆ స్థితి లేదు కనుక విహిత కర్మలే కర్మయోగంగా మర్చుకోవాలని ఉపదేశించాడు భగవానుడు. 4వ అధ్యాయంలో కర్మాకర్మల ఏకత్వాన్ని వివరించి జ్ఞానయోగాన్ని మరోసారి స్తోత్రం చేసి చివరి శ్లోకంలో అర్జునుడి సందేహాలు ఊరి లేచి నిలబడి యుద్ధం చెయ్యి అని మళ్లీ కర్మయోగ మార్గాన్ని అర్జునుడికి కర్తవ్యంగా ఉపదేశించాడు. జ్ఞానయోగం అంటే కర్మల సన్యాసంతో కూడినది, కర్మయోగం అంటే కర్మాచరణలతో కూడినది. ఈ రెండింటిలో భగవానుడికి ఏది ప్రీతి? పరిపూర్ణ సన్యాసం పుచ్చుకుంటే వచ్చేది కాదు, వదిలిపెడితే పోయేది కాదు. చెట్టు మీద పండు దానంతట అదే పండినట్లుగా కర్మ సన్యాసం దానంతట అదే వస్తుంది. అర్జునుడికి జ్ఞానస్థితి లేదని భగవానుడు సూచన చేస్తూనే ఉన్నాడు. కానీ జ్ఞానాన్ని పొందాలనే ఆతృత వలన మరి ఆశ్రమ సన్యాసం ఎందుకు తీసుకోరాదు? ఆశ్రమ సన్యాసం ఉత్తమమా, నిష్కామ కర్మయోగం ఉత్తమమా అనే అంశాలను తేల్చుకోకోరిన అర్జునుడు ఈ ప్రశ్నతో 5వ అధ్యాయం ప్రారంభం అవుతుంది. శ్రీకృష్ణ జ్ఞాన ఖడ్గంతో సంశయాలను తీసేసి కర్మయోగాన్ని ఆచరించు అని చెప్పావు. జ్ఞాన కర్మలు పరస్పర విరుద్ధాలు కదా. ఈ రెండింటినీ ఒకేసారి ఆచరించడం సాధ్యం కాదు కదా. కర్మ సన్యాసం, కర్మయోగాలలో ఏది అధిక శ్రేష్టం? ఏదో ఒకటి నిశ్చయం చేసి చెప్పు. నాకు పరిపూర్ణ జ్ఞానయోగార్హత లేకపోయినా పాక్షిక జ్ఞాన మార్గ రూపమైన ఆశ్రమ సన్యాసాన్ని నేను ఎందుకు స్వీకరించరాదు అనేదే దానికి సమాధానంగా భగవానుడు అర్జున, గృహస్థ కర్మ పరిత్యాగ రూపమైన ఆశ్రమ సన్యాసము, నిష్కామ కర్మయోగము ఈ రెండు ముక్తిని కలిగించేవే. అయితే ఈ రెండింటిలో నిష్కామ కర్మానుష్ఠానమే అధిక శ్రేష్టమైనది. ఎందుకంటే ఓ పరాక్రమశాలివైన అర్జున, ఎవరైతే దేనిని ద్వేషించడో, దేనిని కోరుకోడో అటువంటి కర్మయోగి ఎల్లవేళలా సన్యాసియే. ఎందుకంటే సుఖదుఖ ద్వంద్వాలను వదిలిపెట్టినవాడు ఏ కష్టమూ లేకుండా సంసార బంధం నుంచి విముక్తిని పొందుతున్నాడు. సన్యాసాశ్రమ స్వీకారం లేకపోయినా గృహస్థాశ్రమంలో కర్మలన్నీ ఆచరిస్తున్నా అతడే నిజమైన సన్యాసి అని అర్థం చేసుకోవాలి. గృహస్థుగా ఉండి సన్యాసాశ్రమంలోని కఠోర నియమాలు లేకుండా సునాయాసంగా సంసార బంధం నుంచి విముక్తి పొందుతున్నాడు. ద్వంద్వాతీత స్థితిని సాధించడమే ముఖ్యాతి ముఖ్యమని భగవానుడు ఇక్కడ సాధకులకు హెచ్చరిక చేస్తున్నాడు. జ్ఞానపూర్వక కర్మ సన్యాసము, నిష్కామ కర్మయోగము ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా పరిపూర్ణంగా ఆచరించిన వాడు 2 మార్గాల యొక్క ఫలితాన్ని పొందుతాడు. తొందరపడి ఆశ్రమ సన్యాసంలోకి వెళ్లటం కన్నా గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మయోగాన్ని దీక్షతో ఆచరించడమే మేలని నొక్కి చెబుతున్నాడు భగవానుడు. వీరుడవైన అర్జున, పరిపూర్ణ సన్యాసము నిష్కామ కర్మ యోగానుష్ఠానం లేకుండా పొందడకు చాలా కష్టమైనది. నిష్కామ కర్మ యోగంతో కూడినట్టి తత్వమన్న శీఘ్రంగా పరిపూర్ణ సన్యాసాన్ని అందుకుంటాడు. కర్మయోగానికి తత్వమరణాన్ని కలుపుకున్నప్పుడు ఆ యోగి అతి శీఘ్రంగా పరిపూర్ణ సన్యాసాన్ని అందుకోగలుగుతాడు. కర్తవ్యాల నుంచి పారిపోకుండా సంసారం పట్ల, సమాజం పట్ల బాధ్యతలను నిష్కామ కర్మానుష్ఠానం ద్వారా నిర్వర్తించడమే జ్ఞానప్రాప్తికి దగ్గర దారి అని భగవానుడు చెప్తున్నాడు. నిష్కామ కర్మ యోగానుష్ఠానంతో పాటు తత్వమరణాన్ని జత చేసుకోవాలని చెప్తున్నాడు భగవానుడు. అంటే దుస్సంస్కారాలు లేకుండా, కామక్రోధాదులు, అహంకార మమకారాలు, పర్ల దోషాలను గుర్తించడం లేకుండా ఉండాలి. తరువాత నేను దేహాన్ని కాదు అనే భావన ఉండాలి. ఆ తరువాత నిష్కామ కర్మయోగంలో నిష్ఠగా ఉంటూ అదే సమయంలో పరమార్థ తత్వాన్ని మననం చేయడంలో నిమగ్నత ఉండాలి. పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, వాక్కు, ప్రాణం, ఇతర ఇంద్రియాలు వేటి పైనవి చేసుకుపోతూ ఉంటే ఈ సాధకుడు ఆయా ఇంద్రియాలకు సాక్షిగా నిలబడి ఉంటూ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల వెంట పోతున్నాయి అనే ధారణను అవిచ్ఛిన్నంగా చేయాలి. ఈ ధారణ నిద్రా సమయంలో కూడా కొనసాగాలి. తాను సాక్షిగా నిలబడి ఆయా ఇంద్రియాలు కర్మలను రవ్వంతైనా చేయటం లేదని, తాను అకర్మస్వరూపమైన పరమాత్మగానే ఉన్నానని గ్రహించగలగాలి. ఆ గ్రహింపు స్థిరంగా ఉండాలి. చివరగా చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి సూక్ష్మక్రిముల దాకా జీవాత్మగా ఉండేది నా ఆత్మే అనే గుర్తింపు కలగాలి. పరమాత్మ తత్వాన్ని మళ్లీ మళ్లీ మననం చేయడం ద్వారా మాత్రమే ఈ 4 లక్షణాలు లభిస్తాయి. ఎవరైతే పరమాత్మ యందు కర్తృత్వాన్ని ఉంచి ఫలాసక్తిని విడిచిపెట్టి సర్వకర్మలను ఆచరిస్తున్నాడో అలాంటి సాధకుడు నీటి చేత తామరాకు వలె పుణ్యపాప రూపమైన బంధం చేత అంటుకోబడడు.
యుద్ధం చేసే సైనికుడు యుద్ధం మొత్తాన్ని తన రాజు కోసమే చేసినట్లుగా ఈ సాధకుడు తన విహిత కర్మలన్నింటినీ కూడా పరమేశ్వరుడి కోసమే చేయాలి. ఆ సైనికుడిలా తన కర్మలన్నింటినీ, వాటి ఫలితాలన్నింటినీ పరమేశ్వరుడికే సమర్పించాలి. చివరికి మోక్షరూపమైన ఫలితం మీద కూడా ఆశ ఉండరాదు. సైనికుడు ప్రాణం ఉన్నంత వరకు యుద్ధం చేస్తూనే ఉంటాడు. అలాగే కర్మయోగి మోక్షం తనకు ఎంత దూరంలో ఉందనే ఆలోచన లేకుండా విహిత కర్మలను చేస్తూనే ఉండాలి. అలా చేస్తే నీటిలో ఉన్న తామరాకుకి నీరు అంటుకోనట్లు కర్మలలోనే ఉన్న అతడికి కర్మ ఫలితాలైన పాపపుణ్య రూప బంధాలు అంటుకోవు. భక్తి యోగ తీవ్రత వల్ల మోక్షం మీద కూడా కోరిక లేని వారు స్వామి సన్నిధి ఉంటే చాలు అనుకుంటారు. సన్నిధి అంటే స్వామి కోసం పనిచేస్తూ ఉండటమే. ఉదాహరణకు గరుత్మంతుడు, హనుమంతుడు వీరు మోక్షం ఇస్తామన్నా వద్దంటారు. విహిత కర్మలు చేస్తూ భక్తిని అనుసంధానం చేసుకుంటే చేసే కర్మయోగంలా పరిణమించి జ్ఞానయోగంలోకి ఎలా వికసిస్తుందో భగవానుడు చెప్తున్నాడు. నిష్కామ కర్మయోగ మార్గంలో ఉండేవారు ఏ ఇంద్రియంతో ఏ కర్మ ఆచరించినా ఆ క్రియకు వెనకాల అహంకార మమకారాలు కానీ రాగద్వేషాలు కానీ ఉండవు. ఇలా కర్మాచరణ చేస్తే వచ్చే ఫలితం చిత్తశుద్ధి. ఏ కర్మ చేస్తున్నా దాని వెనకాల ఉద్దేశం కీలకం. ఇది పరమేశ్వరుడి కర్మ, దీనికి కర్త ఆయనే, దీనివల్ల వచ్చే ఫలితము ఆయనదే. ఇలా పని లేదా కర్మలు చేస్తున్నట్లయితే ముందుగా చిత్తశుద్ధి, దానివల్ల జ్ఞాన నిష్ఠ ఏర్పడుతుంది. దానితో కర్మ సన్యాసం చేసే యోగ్యత వస్తుంది. చివరి మెట్టుగా జ్ఞాన నిష్ఠ ఫలితమైన మోక్షం కూడా లభిస్తుంది. దీనికి భిన్నంగా ఒక ఉద్దేశంతో పనిచేస్తే ఆ పనికి వెనకాల రాగద్వేషాలు పెరిగి చిత్తం మరింత మలినమై సుఖదుఖ రూపమైన సంసార బంధం మరింత పెరుగుతుంది. దీని కీలకాంశాన్ని గ్రహిస్తే కర్మయోగం మోక్షంలోకి దారి తీస్తుందని అర్థమవుతుంది. అర్జున, నువ్వు మోక్షార్థివై జ్ఞాననిష్ట లేకుండా ఉన్నావు కనుక నీకు నిష్కామ కర్మ యోగమే సముచితమైనదని నీకు అర్థమవుతుంది. తరువాత యథార్థ సన్యాసి గురించి చెబుతున్నాడు భగవానుడు. అర్జున, యథార్థ సన్యాసి ముందుగా సర్వేంద్రియాలను జయిస్తాడు. సోమిరిధనం అశ్రద్ధ వల్ల కాకుండా తన వివేక బలం చేత శారీరక మానసిక కర్మలకు కర్తృత్వం తానే చేస్తున్నాననే అహంకార భావన తన మీద పెట్టుకోడు. అలా ఆ దేహంలో దేహధారిగా ఉంటాడు. అతడికి తన ఆత్మస్వరూపం కంటే వేరే వాటితో ప్రయోజనం ఉండదు. అందుచేతనే అతడు నవద్వారాలలో ఇంద్రియాలు, వాటి విషయాలు మొదలైన జనసమూహాలతో ఉన్న మహానగరం వంటి దేహంలో నివాసమున్న మనోజన్యాలైన సుఖదుఖాలు అంటకుండా హాయిగా ఆనంద స్వరూపంగా ఉంటాడు. ఇది అసలైన పరమార్థ సన్యాసం. ఇలాంటి వారికి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే తథా అన్నట్లుగా సంచిత ఆగామి కర్మలు రెండూ పూర్తిగా నశించిపోతాయి. ప్రారంభ కర్మ మాత్రం వేగించిన గింజల నిర్వీర్యంగా మిగిలి ఉంటుంది. అటువంటి జ్ఞాని నేను ఈ దేహంలో ఆనంద స్వరూపుడిగా ఉన్నాను అనే భావం మాత్రం ప్రారంభశేషం వల్ల మిగిలి ఉంటుంది. ఇంద్రియ స్పర్శ లేని సమయాల్లో అభివ్యక్తమయ్యే జీవస్వరూపమే ఆనందం. ఇది అతడి యథార్థ స్వరూపం. అర్జున, లోకంలో వర్షాలు, పండ్లు, వృక్షాలు వంటి విషయాలు, వాటిని కోరుకునే జీవులు ఉన్నారు. వాటి కోసం మానసిక ప్రేరణలు, వాటితో చేసే పనుల వల్ల సుఖదుఖాలు కలుగుతున్నాయి. ఇవన్నీ జీవులకు ఆవరించి ఉన్న అజ్ఞాన రూపిణి అయిన ప్రకృతి లేదా మాయ వల్ల కానీ భగవంతుడి దృష్టి వల్ల కాదు. మాయాశక్తి ఈ పనులన్నీ చేస్తోంది. ఆ ప్రకృతి శక్తి పరమాత్మను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు మాత్రమే సృష్టి సంహారాది క్రియలను చేయగలుగుతుంది. అహంకారం అనే సమ్మోహనకర శక్తి వలన జీవులకు నేనే చేస్తున్నా అనే భావన, కర్మఫల సంయోగం వంటివి వస్తాయి అని భగవానుడు చెప్తున్నాడు. అర్జున, పరమాత్మ ఎవరి పాపాన్ని పుణ్యాన్ని కూడా తీసుకోడు. భక్తులు కదా అని పాపాలను రద్దు చేయడు, అలాగే వారి పుణ్యాలను పెంచడు. జీవుల యొక్క మాలిన్యం తొలగేందుకు కర్మయోగం. ఈ కర్మయోగం వల్ల అజ్ఞానం తొలగి వివేక జ్ఞానం ప్రకాశిస్తుంది. ఇది జీవులలోని పరమాత్మను దర్శింపచేస్తుంది. వీరు పరమాత్మతో ఏకీభావ స్థితిలో, అకర్మ స్థితిలో ఉంటారు. కర్మయోగుల కర్తవ్యాలు ఏమిటంటే వారు మోక్షకాములై లేదా మోక్షం కోరేవారే ఉండాలి. తమకు విహితమైన కర్మలను మాత్రమే చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఫలాసక్తిని ఉంచుకోరు. దీనికి ఉపాయంగా ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తారు. ఏ పని చేసినా దానికి నేను కర్తను కాను అనే నిశ్చయంతో ఉంటారు. కర్తృత్వాన్ని పరమాత్మ మీద పెడతారు. గాలిని పీల్చుకుని కొద్దిసేపటి తర్వాత బయటకు వదిలిన గాలి అఖండ వాయులో కలిసిపోయినట్లుగా కర్మయోగి చేసే ఫలార్పణను పరమాత్మ పుచ్చుకోకపోయినా అర్పణ చేసేవాడి అజ్ఞానమనే మాలిన్యం కరిగిపోతుంది. తరిగిపోయిన కొద్దీ కర్మయోగి జ్ఞానయోగిగా వికాసం చెందుతూ ఉంటాడు. పరమాత్మ శరణాగతి, జ్ఞాన సముపార్జన ఇత్యాదులని చేస్తే పరమాత్మ పొంగిపోయి వారి కష్టాలను నష్టాలను తొలగించేస్తాడని, తానే అనుభవిస్తాడని ఆశపడుతూ ఉంటారు. అది స్వార్థం వల్ల కలిగే దురాలోచన.
దానిని దగ్గరికి రానే రాదు. గ్రహించవలసినది ఏమిటంటే వారు అనుభవించే కష్ట నష్టాలన్నీ అజ్ఞానం వలన వారు చేసే పొరపాట్ల వల్లే వస్తాయి. వారి నష్టాలకు కష్టాలకు గల మూల కారణాలను వారిలో వారే అన్వేషించుకొని సమస్యలను అధిగమించి లాభాలను సుఖాలను పొందగలగాలి. కాబట్టి నిర్మలమైన జ్ఞానం మీద, దానిని సద్వినియోగం చేసే కర్మయోగం మీద శ్రద్ధ వహించాలి. జ్ఞానం వలన పాపాలు తొలగిపోయి పరమాత్మ ప్రకాశించడం ప్రారంభిస్తే వారికి ఆత్మను గురించిన ఆలోచనలు పెరుగుతాయి. ఇది పెరిగితే పరమాత్మను నేనే అనే ప్రత్యక్షానుభూతి అందుతుంది. దీని పేరే తదాత్మ్యము. ఇదే పరమగమ్యము లేదా పరమగతి అనే భావం పెరుగుతుంది. దీనివల్ల ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి వంటి జ్ఞాని లక్షణాలు స్థిరపడతాయని, దానివల్ల ఆ సాధకులు మోక్షస్థితి అందుకొని పునర్జన్మ అనే దుర్గతి ఉండదు. జ్ఞాననిష్ఠులు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారో ఆ అనుభూతిని, అవగాహనను జ్ఞాన సాధకులకు చెప్పడం కోసం ఈ విధంగా వివరిస్తున్నాడు భగవానుడు. అర్జున, బ్రహ్మజ్ఞాన సంపన్నులు రకరకాల విద్యతో పాటు వినయం కూడా ఉన్న వేదవేత్తల యందు, ఆవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసం తినే ఆటవికుడి యందు ఆయా గుణ విశేషాలు కాక వారికి అధిష్టానంగా ఉన్న పరమాత్మ తత్వాన్ని హెచ్చుతగ్గులు లేకుండా ఏకరూపంగా దర్శిస్తూ ఉంటారు. దీనిని బట్టి వీరు జడ పదార్థాల్లో కూడా అదే పరమాత్మ తత్వాన్ని అవిచ్ఛిన్నంగా దర్శించగలుగుతారని అర్థం చేసుకోవచ్చు. అర్జున, పరబ్రహ్మము సృష్టిలోని సమస్త పదార్థాల్లోనూ ఉంటుందని, దానికి ఏ రకమైన గుణాలు దోషాలు ఉండవు. అటువంటి పరబ్రహ్మలో ఎవరి మనస్సు అయితే స్థిరంగా నిలబడి ఉంటుందో వారి మనస్సే కాక వారు కూడా పరబ్రహ్మలో కలిసిపోతారు. వారికి పుణ్యపాపాలు అంటే అవకాశం లేదు. హంతకుడిలోని పరమాత్మ ఉన్నాడు, మహర్షిలోనూ ఉన్నాడు. అయితే ఇద్దరూ సమానమా అంటే కాదు. పరమాత్మ సర్వవ్యాపకం. రెండు చోట్ల పరమాత్మ ఉన్నాడు. రెండు వస్తువులు లేనే లేదు. ఈ సత్యంలో ఎవరి మనసు మునగలిగిందో అలాంటి వ్యక్తి అదే సత్యంలో పరిపూర్ణంగా మునిగిపోయి ఉన్నాడు అని మాత్రమే చెబుతున్నాడు భగవానుడు. సమత్వ స్థితిలో ఉన్నవాడికి హెచ్చు తగ్గులు కలిగిన విభిన్న పదార్థాలను దర్శించే అవకాశమే లేదు అని భగవానుడు చెబుతున్నాడు. పై శరీరం ఎలా ఉన్నా అతడి మనసు పరబ్రహ్మలో మునిగితే అతడు పరబ్రహ్మే అయిపోతాడు. పరబ్రహ్మ సర్వసమ పదార్థం కనుక అతడు కూడా అలాంటి పదార్థమే అయిపోతాడు. వారికి హెచ్చు తగ్గులు, గుణదోషాలు, పాపపుణ్యాలు వంటి ద్వంద్వాల స్పర్శ ఉండదు. అందుకే వారికి పునర్జన్మ కానీ పునర్మరణం కానీ ఉండదు. ఇక్కడ భగవానుడు మోక్షం అనడానికి బదులు జన్మ మీద స్వాతంత్ర్యం అన్నాడు. ఇలాంటి సమత్వ స్థితి వచ్చిందా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకునే వారి కోసం మహాత్ముల లక్షణాలను భగవానుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. పరబ్రహ్మం నందే సుస్థిరంగా ఉన్న బ్రహ్మవేత్తకు పరబ్రహ్మము సర్వపదార్థాలలో దానికి గుణదోష స్పర్శ లేదు అనే విషయంలో రవ్వంత సందేహం కూడా ఉండదు. దేహేంద్రియాలు, ఆస్తిపాస్తులు, కీర్తి ప్రతిష్టలు మొదలగు వాటి మీద ఏమాత్రం వ్యామోహం ఉండదు. వారి ఇంద్రియాలు ఆయా పనులు చేస్తున్నా మనసు మాత్రం పరబ్రహ్మలోనే స్థిరంగా నెలకొని ఉంటుంది. ప్రారబ్ధ శేషం వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కనుక తనకు సుఖకర లేదా దుఃఖకర పదార్థాలు, సన్నివేశాలు ఎదురైనప్పుడు ఆ వ్యక్తికి సుఖ దుఃఖాలు అంటవు. ఈ లక్షణాలు ఉన్నవాడే నిజమైన బ్రహ్మవేత్త. సుఖ దుఃఖాలు లేకపోవడం కాదు, అంటవు అని అర్థం. సుఖలేశాలను అందించే శబ్దాది విషయాల మీద ఏమాత్రమూ ఆసక్తి లేని వాడికి తన ఆత్మలో ఏ అఖండానందం దాగి ఉందో అది అనుభవానికి వస్తుంది. పరబ్రహ్మ మీద నిశ్చల సమాధి అంటే మనస్సు ఆ స్థితిలో స్థిరంగా నిలిచిపోతుంది. ఇది కుదిరిన వాడికి మాత్రమే ఇలాంటి అనుభవం అందుతుంది. ఇలాంటి జ్ఞానయోగి ఇతర మానవులలాగా సుఖలేశాలను కాక శాశ్వత బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. ఇంద్రియ శబ్దాది విషయ సంపర్కం ద్వారా కలిగే సుఖాల వెంట పడితే వచ్చే నష్టమేమిటో వివరిస్తున్నాడు భగవానుడు. ఇంద్రియ శబ్దాది విషయ సంపర్కం ద్వారా పుట్టిన సుఖానుభవాలు దుఃఖానికి కారణాలు. అవి ఆది అంతము కలవి. వివేక జ్ఞానం కలవారు అలాంటి సుఖాలలో ప్రీతిని పొందరు. ఎందుకంటే ప్రతి సుఖము మరో దుఃఖానికి కారణమే అవుతోంది. ఇది సుఖమని భావిస్తున్న ప్రతిదానికి వెనక దుఃఖమే, తరువాత దుఃఖమే. దానికి అనుబంధంగా వచ్చేది దుఃఖమే. సుఖంలాగా కనిపించేది దుఃఖానికి రూపాంతరమే అని చెప్పక తప్పదు. పరలోక సుఖాల విషయంలో కూడా ఇది అంతే. ఈ విషయాన్ని గ్రహించిన వివేక జ్ఞాని సుఖాల కోసం వెంపర్లాడు. సమత్వనిష్టకు మరొక కొండగొట్టును భగవానుడు చెబుతున్నాడు. అర్జున, సమత్వనిష్టను అందుకోవటానికి అతి ముఖ్యమైన అంశం కామక్రోధ విజయం. ఇది చాలా కష్టమైన మెట్టు. సుఖాలపై కలిగే వెంపర్లాటే కామం. తనకు వ్యతిరేక విషయాలపై ఉండే ద్వేషమే క్రోధం. వీటితో మానవుడి మనసులో ఉద్వేగం, ఊపు, పొంగు, ఆపురాని కదలిక వస్తూ ఉంటుంది. కామక్రోధాల వల్ల తప్పుడు పనులు చేయకుండా ఉండడం పేరు నిగ్రహం.
కామక్రోధాల వల్ల కలిగే ఉద్వేగాన్ని వివేకంతో ముందే ఆపగలడం పేరు జయం లేదా ఉద్వేగ సహనం. దీన్ని జీవించు చురుగ్గా ఉండగానే సంపాదించాలి. ప్రాణం పోయేదాకా నిలబెట్టుకోవాలి. అదే నిజమైన కామక్రోధ విజయం. ఇది సాధించిన వాడే నిజమైన కర్మయోగి. ఇలాంటి వారికి తత్వ మననాదుల వల్ల అపార సుఖం లభిస్తుంది. కనుక ముందుగా ఈ సోపానాన్ని సాధించాలి. మళ్ళీ మానవ జన్మ లభిస్తుందనే భరోసా ఏమీ లేదు. ఒకవేళ పుణ్యం ఎక్కువై దేవతా జన్మ లభించినా అది జ్ఞాన సాధనకు అనుకూలమైన జన్మ కాదు. అందుకే భగవానుడు మరణానికి ముందే కామక్రోధాదుల వల్ల కలిగే ఉద్వేగాన్ని ఓర్చుకునే సమర్థతను సంపాదించడం ఈ జన్మలోనే అని ప్రత్యేకంగా చెబుతున్నాడు భగవానుడు. కామక్రోధాలు అణిగిపోయినట్లు కనిపించినా అంత తేలిగ్గా అంతరించిపోదు. ఏదో ఒక క్షణంలో బుస్సున బుసగొట్టే కారణం ఏదో ఒకటి మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరణించే క్షణం దాకా జాగ్రత్తగా ఉండవలసింది అని హెచ్చరిస్తున్నాడు భగవానుడు. అర్జున, ఈ ఉద్వేగాల నియంత్రణను సాధించిన తర్వాత సాధకుడు క్రమంగా జ్ఞాననిష్టలో ఉన్నత స్థానానికి చేరాలి. అలా చేరితే అతని సుఖం బహిరంగ విషయాల మీద ఆధారపడి ఉండదు. తన ఆత్మలోనే తనే సుఖిస్తూ ఉంటాడు. వెలుగు సూర్యచంద్రాదుల మీద కానీ కన్ను వంటి ఇంద్రియాల మీద కానీ ఆధారపడి ఉండదు. అతని ఆత్మే అతనికి వెలుగు. ఇలాంటి స్థితిని అందుకున్న జ్ఞానయోగి జీవించి ఉండగానే బ్రహ్మస్వరూపమనే దర్శిస్తారు. వారు ఎటు చూసినా బ్రహ్మానందమే కనిపిస్తుంది. వారు బ్రహ్మానంద స్వరూపులే ఉంటారు. అలాంటి మహాత్ముల సన్నిధిలో ప్రేమ తరంగాలు ప్రసరించి మనం కూడా సత్వగుణ పూరితులం అవుతాం. వారిలో ఉండే సమదర్శనం వారిని ప్రేమమయులుగా చేస్తుంది. సందేహరాహిత్యం, మనోజయం మన కంటికి కనిపించకపోయినా వారి ప్రవర్తన, మాటలను బట్టి గ్రహించవచ్చు. అర్జున, బ్రహ్మ నిర్వాణం లభించాలంటే సాధకుడు కామక్రోధాలు తొలగిపోయి మనసును పూర్తిగా జయించగలగాలి. ఆత్మతత్వం నిత్య ప్రత్యక్షంగా ఉండాలి. ఈ 3 లక్షణాలను అబ్బాలంటే ఆ సాధకుడు నిత్య ప్రయత్నశీలిగా ఉండాలి. ఈ స్థితి సాధిస్తే అన్ని కాలాల్లో అన్ని చోట్ల మోక్షమే. జీవించి ఉన్నా మరణించినా మోక్షమే. అతడికి ఇక మళ్ళీ జన్మ లేదు. సద్యోన్ముక్తి అంటే తక్షణ ముక్తి లభించాలంటే సాధకులు మరికొన్ని సాధనలు కూడా చేయాలి. వాటిలో ధ్యానయోగం ముఖ్యమైనది. ఇందులో సాధకుడికి పరమాత్మే ధ్యేయంగా ఉండాలి. చెవి, కన్ను, ఇంద్రియాలు తీసుకొచ్చే విషయాలను మనోబలంతో నిలువరించి ప్రాణాయామాభ్యాసం చేస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కుంభకంలో నిలబెట్టాలి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి తన వశంలో ఉంచుకొని కోరిక, భయం, క్రోధం లేకుండా మోక్షమే ఏకైక లక్ష్యంతో ఎల్లవేళలా తత్వమననం చేస్తారో వారు ముక్తిని పొందుతారు. ధ్యేయ వస్తువు అంటే పరమాత్మ మీది ముఖ్యం. ఈ ప్రీతి, ప్రాణాయామం, మనోబలం 3 కలిస్తే లక్ష్య సిద్ధి త్వరగా వస్తుంది. అర్జున, లోకంలో రకరకాల యజ్ఞాలు, తపస్సులు ఉన్నాయి. వీటి వల్ల కర్త, దేవతలు ఇద్దరు భోక్తలే. ఇద్దరిలోనూ పరమాత్మ అనే చైతన్యం ఉంది. మానవలోకం నుంచి బ్రహ్మలోకం దాకా అందరినీ అదుపు చేసేది పరమాత్మే. సర్వలోకాధిపతి అయిన ఈ ఈశ్వరుడు ప్రత్యుపకారం రవ్వంత కూడా ఆశించకుండా అందరికీ అన్ని వేళలా ఉపకారం చేస్తూ ఉంటాడు. అందుకనే ఈయన సర్వజీవ మిత్రుడు. అందరి జీవుల హృదయాలలో ఉండి ఆ హృదయాలలో కలిగే సుఖదుఖాలను సాక్షిగా దర్శిస్తూ జీవుల యొక్క కర్మల ఫలితాలకు అధికారిగా ఉంటాడు. ఈ లక్షణాలు గల పరమాత్మను తత్వధ్యానం చేసిన వాడు శాశ్వత శాంతి రూపమైన మోక్షాన్ని అందుకుంటాడు. బ్రహ్మ విద్యను బోధించినట్టుదియు, యోగశాస్త్రమైనట్టుదియు, శ్రీకృష్ణార్జున సంవాదమైనట్టుదియు అగు భగవద్గీత నడి ఉపనిషత్తు యందు ధ్యానయోగం అనడి 6వ అధ్యాయం. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు.